మనం తొందరపడతాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా తొందరపడలేదు. అబ్రహాం ఎప్పుడు తొందరపడలేదు. ఎప్పుడు అడగల. 25 ఏళ్ళు ఇదిగో నేను దీవిస్తాను. నీకు ఈరోజు వాగ్దానం చేశాను కదా! నీకు విశ్వాసం ఉంచు. నీకిస్తాను అంతే అన్నాడు అంతే. అసలు ఆ వాగ్దానం పట్టుకొని 25 సంవత్సరాలు నడిచి ఎక్కడా అడగలేదు దేవుడిని. నో క్వెషన్. అసలు అడగల. అది విశ్వాసం అంటే. అది పట్టుదల. అలాంటి విశ్వాసం ఉంటే అలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఫార్ములా ఒకటే కదా! ఫార్ములా మారలేదు. ప్రభు మారలేదు. మనం కూడా మన విశ్వాసంలో కూడా ఫార్ములా మారకుండా అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం కూడా అలాగే ఉంటే మన జీవితంలో అదే అద్భుతం జరిగింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు జక్కయ్య దగ్గర అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడు అన్నాడు. ఎందుకన్నాడంటే అబ్రహాముకు కలిగిన విశ్వాసము ఆ రోజు జక్కయ్యలో యేసు ప్రభువారు చూచాడు. అందుకనే జక్కయ్యను ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. మరి మళ్ళీ అంటాడు దేవుడు ఇతను కూడా అబ్రహాము కుమారుడు అని. అంటే అబ్రహాం కుమారుడు ఏంటి? విశ్వాసులకు తండ్రి. ఇతను కూడా విశ్వాసులు అంత కనపరిచాడు. ఏం కనపరిచాడు అంటే అన్యాయంగా తీసుకున్న ధనాన్ని ఇచ్చేశాడు, పేదలకు ఇచ్చాడు, సగం పేదలకు ఇచ్చాడు. ఉన్న సగంలో ఏం చేశాడు? అన్యాయంగా ఎవరికైనా ఒకటి తీసుకుంటే వాళ్ళకి తిరిగి 4 అంతలు ఇస్తున్నాడు. ఇంకేముంది? జీరో. ఇట్స్ బికేమ్ జీరో. జక్కయ్య బికేమ్ జీరో, బట్ హీ హాజ్ ఏ హీరో బిసైడ్ హిమ్. కానీ హీరో కలిగినటువంటి యేసు ప్రభుని పక్కన కలిగి ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యం. అందుకు చెప్పాడు అబ్రహాము అని, ఇతను కూడా అబ్రహాము కుమారుడు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అంటాడా దేవుడు? 25 ఏళ్ళు విశ్వాసం ఉంచుతాం మనం. 25 నిమిషాలు లేట్ అయితే ఆవిరైపోతుంది, ఆకలి అయిపోతున్నట్టుగా అడుగుతాం. ఇప్పుడు చేసేలాగా ఇంకా మండుతుంది అంటాం చిన్న లేట్ అవుతే ఆకలి అయ్యి. ఎంత విశ్వాసం చూడండి. దేవుడు స్పష్టంగా బైబిల్ చూడండి. ఈ బైబిల్లో మీరు ఏ గ్రంథాన్ని చూడండి, ఈ గ్రంథం ఒకటే పరిశుద్ధమైన గ్రంథం ఉంటుంది. వన్ అండ్ ఓన్లీ బుక్. ద హోల్ హిస్టరీ అండి. ప్రపంచం అంతట్లో కూడా పరిశుద్ధమైన గ్రంథం. పరిశుద్ధంగా జీవించండి చెప్పిన గ్రంథం అదే, జీవించిన గ్రంథం అదే, మీరు కూడా జీవించండి అని చెప్పిన గ్రంథం ఇది ఒకటే.